మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు సీఎం బృందం చేరుకుంది. బ్యారేజ్ లో దెబ్బతిన్న 7 బ్లాక్లోని పిల్లర్స్, బ్యారేజ్ గోడలు పగుళ్లు పడిపోయేందుకు సిద్ధంగా ఉన్న బ్యారేజ్ ను సీఎం బృందం పరిశీలిస్తుంది. ఇక తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం నుంచి సీఎంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 4 ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి సిపిఎం, సిపిఐ ఎమ్మెల్యేలు బ్యారేజ్ కుంగుబాటుపై పరిశీలన చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. సీఎం ప్రాజెక్టు పరిశీలన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద అధికార యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసింది. డీఐజీ, 4 ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, పెద్ద సంఖ్యలో సీఏలు, అలాగే ఎస్ఐలు, సుమారు 800 మంది పోలీస్ బందోబస్తులో పాల్గొన్నారు. అలాగే బ్యారేజీ ప్రాంతంలో వ్యూ పాయింట్ వద్ద సుమారు 3000 మంది కూర్చోవడానికి వీలుగా సభ స్థలిని ఏర్పాటు చేశారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అయితే మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సీఎం బృందం ప్రాజెక్టు వద్ద పరిశీలన ఎలా కొనసాగుతుంది? అలాగే సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి మేడిగడ్డ పర్యటనకు సంబంధించి ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సిపిఐ ఎమ్మెల్యే, అదేవిధంగా ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలు చేరుకున్నారు. అయితే ఏదైతే ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి ఇటు నల్గొండలో బీఆర్ఎస్ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు రాలేదు. అయితే గతంలో కూడా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం గతంలో మేము ప్రాజెక్టును సందర్శించాము, మళ్ళీ మేము అనే ఉద్దేశంతో వాళ్ళు దూరంగా ఉన్న పరిస్థితి. ఈ పర్యటనకు సంబంధించి మొత్తంగా ఇప్పుడే ఏదైతే ప్రాజెక్టు చేరుకొని పైనుండి బ్రిడ్జి పైనుండి పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు. ఈ నేపథ్యంలో భారీగా ఇటు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సుమారు 800 మంది పైగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ పరిసర ప్రాంతాలను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే ఇప్పుడే అంటే ఇక్కడికి ఏదైతే పిల్లర్ నెంబర్ 19, 20, 21, 22 పెద్ద మొత్తంలో కుంగి పగుళ్ళు వచ్చిన నేపథ్యంలో ఆ పిల్లర్ల దగ్గరికి ఇటు ప్రాజెక్టు పై నుండి కిందికి ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసిన బస్సులో ఇక్కడికి చేరుకుంటున్నారు. చేరుకున్న తర్వాత వాటికి మొత్తం ఆ పనులకు సంబంధించి పరిశీలిస్తారు. పరిశీలించిన నేపథ్యంలో ఇప్పటికే పెద్ద మొత్తంలో సంబంధించి పిల్లర్ 19, 20, 21, 22 పిల్లర్లు పెద్ద మొత్తంలో ఇటు పగుళ్ళు రావడంతో పాటు ఇటు కుంగిన నేపథ్యంలో వాటికి సంబంధించి ఇప్పటికే ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా అవి పరిశీలించి ఎంత మొత్తంలో వాటికి సంబంధించి డ్యామేజ్ ఏర్పడింది, అదేవిధంగా వాటి అంచనా నష్టం ఏ విధంగా నష్టం వాటిల్ని, ఎంత నష్టం వాటిల్ని అని కూడా ఇప్పటికే విజిలెన్స్ నివేదిక ఇచ్చే నేపథ్యంలో వాటికి సంబంధించి పరిశీలించిన అనంతరం ఏదైతే ఏర్పాటు చేసిన మీడియా సమావేశాలు అయితే పాల్గొంటారు. అదేవిధంగా మీడియా సమావేశం ఏదైతే ఈ పరిశీలన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతారని చెప్పొచ్చు. మరొక వైపు ఏదైతే ఇప్పటికే ఏదైతే ఈ మేడిగడ్డకు సంబంధించిన ప్రాజెక్టులో పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగంతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి 7 కోట్ల అవినీతి జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి నాసిరకం పనులు చేపట్టారని కూడా ఆరోపించిన నేపథ్యంలో ఈ పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు.